13 రోజులుగా ఇరాన్‌కి ప్రతిరోజు రాత్రి కాళరాత్రే. అక్కడ వేస్తున్న బాంబులకి అల్లాడిపోతోంది. పైకి గంభీరమైన ప్రకటనలు చేస్తోంది. కానీ వాళ్ళకి సంబంధించినటువంటి మౌలిక వస్తువులు ఒక మన లెక్కన జిల్లాలు అనుకుంటాం. లేదా నగరాలు అనుకుంటాం. ఒక నగరం నుంచి ఇంకో నగరానికి వెళ్ళే కాల్వల మీద వంతెనల దగ్గర నుంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా సర్వనాశనం చేసి వదిలిపెడుతోంది. పవర్ సెక్టార్‌ని సర్వనాశనం చేసి వదిలిపెడుతోంది. అట్లాగే వాటర్ ప్లాంట్‌లను సర్వనాశనం చేసి వదిలిపెడుతుంది. తీవ్రమైనటువంటి సంక్షోభంలో పడుంటుంది ఇరాన్. వాస్తవంగా దెబ్బకి దెబ్బ తీయాలనేది ఐఆర్‌జీసీ ముందుగా ఉండేటటువంటిది. కానీ క్రమక్రమంగా చూస్తే వీళ్ళు ఆయిల్ అమ్ముకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏ షిప్ ఎళ్తున్నా అమెరికా కొట్టేస్తోంది అక్కడ. కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఇదివరకటికి మళ్ళీ ఆయిల్ అమ్ముకునే పరిస్థితి లేదు. అంటే ఆదాయం లేదు. రెండో పక్కన ఈ ఆయుధాలు ఇయన్నీ వాడుతున్నారు. వ్యయమైపోతుంది. ఇంకో పక్కన డబ్బులెక్కడి నుంచొస్తాయి? ఇది ఇప్పుడు 2, 3 నెలలకి అమెరికా ఇరాన్‌ని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టింది. రోజు దాడులు చేస్తుంది. రెండవది ఆర్థిక వ్యవస్థను కుప్పకూలుస్తోంది.